అక్కడ కాశ్మీర్లో మన సైనికులు కుటుంబాలను వదిలేసి మన కోసం మన ప్రాణాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే సిగ్గుమాలిన జనాల పడక సుఖం కోసం భర్తలను చంపేయటం మొదలుపెట్టారు ఇటీవల కాలంలో. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన గురించి మీకు చెప్తూ ఉన్నాను. ఒకసారి కాశ్మీర్ ఘటనతో ఎందుకు పోల్చాను అంటే అక్కడ 28 మందిని చంపేశారు. భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేస్తే వాళ్ళు తమ భర్తలను చంపడానికి కారణమైన వారిని చావు వినాలి అని కసితో రగిలిపోతున్నారు. దేశం మొత్తం కసితో రగిలిపోతూ ఉంటే ప్రియుడి పక్కన పడుకుని పడక సుఖం అనుభవించడం కోసం ఇక్కడ భర్తను చంపేయడానికి 15 లక్షలు ఇచ్చింది ఒక భార్య. ఏమనిపిస్తుంది వింటూ ఉంటే? ఇటీవలి కాలంలో ఇలా ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేస్తున్న దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సమయంలో సైన్యం మన కోసం మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలను తెగించి కుటుంబ సభ్యులను వదిలేసి రాత్రి పగలు నిద్ర లేకుండా అన్నపానీయాలు లేకుండా సరిహద్దుల్లో కాపలా కాసి వాళ్ళ ప్రాణాలు మన కోసం పణంగా పెడుతుంటే పడక సుఖం కోసం భర్తలను చంపేయటం, పడక సుఖం కోసం భార్యలు చంపేయటం ఇదా? కామారెడ్డి జిల్లా మాచారెడ్లు ఈ దారుణ ఘటన జరిగింది. ఫరీదాపేటలో భర్తను చంపడానికి సుపారీ ఇచ్చింది ఈ భార్య. భర్త కుమార్ను చంపేయడానికి ఏకంగా 15 లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకుంది. 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది ఈ రేణుక. ఘనపూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ రేణుక ఇద్దరికి పెళ్ళయింది. ఇప్పుడు వాళ్ళని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇద్దరు దంపతులు. ఇతను ఏం చేస్తున్నాడు అంటే మేడ్చల్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఈ కుమార్. పాపం మంచి జాబే కదమ్మా రేణుక. మరి ఎందుకు ప్రియుడిపై మోజుతో నీ భర్తను చంపేయాలనుకున్నావు? మంచి జాబే కదా, మంచి భర్తే కదా, చూడటానికి చక్కగా ఉన్నారు కదా జంట. కానీ ఈమెకి కావాల్సింది ఏంటి అంటే ప్రియుడి మోజు. ఆ ప్రియుడి సంగతి కూడా చెప్తాను వినండి. మేడ్చల్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఈ కుమార్. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి లలితమ్మ గుడి పూజారిగా పనిచేస్తున్నాడు మహేష్. ఆ మహేష్కి ఈమెకి మధ్య మోజు బాగా పెరిగింది. అంతే, వాళ్ళిద్దరూ పడక సుఖానికి బాగా అలవాటు పడ్డారు. ఈ భర్తను చంపేయాలని అనుకున్నారు. ఒక్కసారి ఇప్పుడు చూడండి, కాశ్మీర్లో తన కళ్ళ ముందే భర్తను చంపేస్తే రోదిస్తూ ఏడుస్తోంది అక్కడ ఒక భార్య. కానీ ఈ భార్య మాత్రం సాయంత్రం అయితే చాలు ఆ ప్రియుడే గుర్తొస్తాడు ఈమెకి. ఈ ప్రియుడితో మోజు కావాలి ఈమెకి, ఈ ప్రియుడు పక్కన పడక సుఖం కావాలి ఈమెకి. అక్కడ సైనికులు మన కోసం ప్రాణాలకు తెగించి కుటుంబ సభ్యులను వదిలేసి మన కోసం ప్రాణాలు అర్పించడానికి వెళ్ళి సరిహద్దుల్లో పోరాడుతుంటే మీరేంటమ్మా పడక సుఖాల కోసం భర్తలను చంపేస్తున్నారు? మీరేంట్రా పడక సుఖాల కోసం ఇలా డబ్బులు ఇచ్చి వాళ్ళని చంపేయడానికి పాల్పడుతూ ఉన్నారు? మీకు ఆ ఉగ్రవాదులకు తేడా ఏంటి నాకు చెప్పండి ఒకసారి. దేశంలో ప్రజలు క్షేమంగా ఉండాలి అని మన సైనికులు సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి యుద్ధానికి దిగుతూ ఉంటే మీరు పడక సుఖాల కోసం పైసల కోసం ఇక్కడ మనుషులను చంపేస్తున్నారు. మీకు ఉగ్రవాదులకు తేడా ఏంటమ్మా రేణుక? ఈ కుమార్ భార్య రేణుకకు ఆ గుడి పూజారి మహేష్తో వివాహేతర సంబంధం కుదిరింది. ఇద్దరికి బాగా మోజు. రాత్రైతే చాలు ఇద్దరికి పడక సుఖం తప్ప వేరే దేశం గుర్తురాదు, దేశం రగిలిపోతుందనే విషయాలు గుర్తురావు, వాళ్ళ సంసార బంధం గుర్తురాలేదు. మహేష్తో సంబంధంపై కుమార్ రేణుక ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్నప్పుడు నీ భర్తను వదిలేసి విడాకులు తీసుకుని వాడితో వెళ్ళిపోవాల్సింది, ఆ వ్యక్తితో నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోవాల్సింది. బాగుండేది కదా. మరి కుమార్ని ఎందుకు చంపేయాలని అనుకున్నావు? ప్రియుడితో కలిసి కుమార్ని చంపేయడానికి ప్లాన్ చేసింది రేణుక. సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. ఏకంగా 15 లక్షల రూపాయలు. డబ్బు బాగా ఎక్కువైపోయింది. మోజులో 15 లక్షల రూపాయలు డబ్బు కామాతురాణం నభయం నలజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి దేశం గుర్తురాదు, కుటుంబం గుర్తురాదు, కన్న బిడ్డలు గుర్తురారు, కట్టుకున్న భర్త గుర్తురాడు, సిగ్గు శరం ఏముండదు. ఒకసారి అద్దంలో చూసుకోండి వెళ్ళి ముఖాన్ని. ఇలాంటి హత్యలకు పాల్పడుతున్న వాళ్ళు పడక సుఖం కోసం ప్రియుడు మోజుతో భర్తలను చంపేయాలనో భార్యలను చంపేయాలనో కన్నబిడ్డలను చంపేయాలని అనుకుంటున్న వాళ్ళు ఒకసారి అద్దం ముందు చూసుకోండి మీ ముఖాన్ని. సిగ్గేయట్లేదా ముఖానికి? ఈ సుపారీ గ్యాంగ్తో డీల్ కుదరచ్చు. అఫ్కోర్స్ నేను ఇలా తిడుతున్నాను, ఒక మహిళను ఇంకొకరు అని ఏమనుకోకండి. కానీ సరిహద్దుల్లో మన సైనికులు ఇప్పుడు మన కోసం ప్రాణాలు అర్పించడానికి వాళ్ళు అక్కడ యుద్ధానికి దిగుతూ ఉంటే పడక సుఖం కోసం భర్తలను చంపేయడానికి డీల్ కుదుర్చుకొని వీళ్ళందరితో కలిసి లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి అంత డబ్బులు ఎక్కువైపోతే ఎవరికైనా దానం చేయండి, చదువుకోండి. పేదలు చాలామంది ఉన్నారు. ఈ సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది రేణుక మహేష్ ఇద్దరు. ఇందులో ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు? మహమ్మద్ అస్విక్, ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్. మహమ్మద్ అస్విక్, ముబీన్, అమీర్, అన్వర్, మోసిన్ వీళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకుందేమే.
మ్, దేశంలో సైనికులు ప్రాణాలు అర్పించడానికి వెళ్తే ఇక్కడ పైసలు కక్కుర్తిపడి ఒకరిని చంపేయటానికి మీరు ఎలా వచ్చారా? సిగ్గులేదా? మీరు అసలైన టెర్రరిస్టులు నాకు తెలిసి. దేశంలో ఉన్న మీరు టెర్రరిస్టులు, దేశం బయట నుంచి పాకిస్తాన్ పంపిస్తున్న టెర్రరిస్టులు వాళ్ళు. మీకు వాళ్ళకి తేడా లేదు నా దృష్టిలో. ఒకసారి ముఖం అద్దంలో చూసుకోండి, సిగ్గేయట్లేదా? ప్లాన్ ప్రకారం కుమార్పై ఈ గ్యాంగ్ దాడికి పాల్పడింది. ఈ సుఫారీ గ్యాంగ్ డబ్బులు తీసుకుని ఆ కుమార్ని చంపడానికి గొడ్డల్ని తీసుకుని వెళ్ళారు. ఈ సుఫారీ గ్యాంగ్ దాడిలో కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ గొడ్డలతోనే తన భర్తను నరికి చంపేయమని 15 లక్షల రూపాయలు ఇచ్చింది ఆ మహాతల్లి. ఆ మహాతల్లి ఇచ్చిన 15 లక్షల రూపాయలు తీసుకుని ఈ మొబైల్ గ్యాంగ్ వెళ్ళి ఆ వ్యక్తిని, పాపం అమాయక భర్తని ఈ గొడ్డలతో నరికి వేట్లు వేస్తే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ నరకన్న దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ గ్యాంగ్ని పట్టుకున్నారు. గ్యాంగ్ని వాళ్ళ స్థాయిల్లో విచారిస్తే ఇదిగో ఆ మహాతల్లి భాగవతం బయటపడింది. భార్య రేణుకతో పాటు ప్రియుడి మహేష్, వీళ్ళిద్దరూ మోజుతో తన భర్తను చంపేయమన్న ఒక దుర్మార్గమైన కుట్ర బయటకు వచ్చింది. ఈ సుఫారీ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీసులు ఒకసారి చూడండి, ముఖాలకి ముసుగులేసి వాళ్ళని హాజరుపరిచిన దృశ్యాలు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ పోలీసులు కూడా మాట్లాడారు ఈ భార్య వేసిన దుర్మార్గమైన ప్లాన్ గురించి. మహేష్ సుఫారీ గ్యాంగ్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారు విందాం. ఎస్, ఒకసారి ఎక్కడైతే కుమార్ని నరికేయటానికి ప్లాన్ చేశారో స్పాట్కి వెళ్దాం. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో చూద్దాం. నువ్వు రోడ్ పట్టుకొని వస్తే ఇండియా రోడ్ మీదనే ఉంటాం. మరి రాజు రాజు వినిపిస్తుందా? రాజు శ్యామ్ బ్రదర్ అని ఉంటాయి. ఇన్ఫార్మ్ చేసిరా మొత్తం నెత్తి విన్నే కొట్టినట్టు ఇక్కడ పరేపేట సోలార్ కాడ నేను గదిముడితో పోయి అది దగ్గరనే అరే, దేశం పాకిస్తాన్పై యుద్ధం గురించి, ఆ టెర్రరిస్టులపై ప్రతీకారం గురించి ఆలోచిస్తుంటే నువ్వేంటమ్మా రేణుక ప్రియుడిపై మోజుతో భర్తను చంపేయాలనుకున్నావు? చూసారా స్పాట్లో? అది ఆమె రేణుక ప్రియుడిపై మోజుతో భర్తను చంపేయాలని అనుకుంది. ఈ హత్య గురించి పోలీసులు ఏం చెప్పారు ఒకసారి వినండి. ఈ హత్య ప్రయత్నం గురించి. రోజు మార్నింగ్ టైంలో ఒక అటెంప్ట్ మర్డర్ అయింది. ఆ అటెంప్ట్ ఇన్సిడెంట్ సంబంధించి విక్టిమ్ గాయాలతో ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా తన హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తనకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంటారు. ఇవాళ ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటల అతను జూనియర్ గా పనిచేస్తూ ఉంటాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కారు ఆటోలో వచ్చి అతని వెహికల్ ని అడ్డగించి అతని దారుణంగా కొట్టి చంప ప్రయత్నం చేశారు. లక్కీలీ ఆ సమయంలో ఆ రోడ్డు కూడా ఒక వెహికల్ వెళ్ళడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి తిరగడంతో అక్యూజ్ అందరూ కూడా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరా మొత్తం వెరిఫై చేసి ఆ అక్యూజ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూజ్ వన్ ఆఫ్ ద అక్యూజ్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్ ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్ మహేష్ కి గత 4 సంవత్సరాలుగా ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ ని అడ్డు తొలగించుకొని అతని జాబ్ ని తీసుకొని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరు సెటిల్ అయిపోవడానికి దానితో వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్ కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూట్ మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఒక పథకం పని 21st రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని అక్యూజ్ స్వయంగా అక్కడ ఉండి అక్కడ
వ్యక్తి వాళ్ళ వైఫ్ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయలుదేరారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్యూజ్ ఇవ్వడంతో వాళ్ళు పల్లీపేట గ్రామ సమీపంలో గల ఈ ప్లేస్ లో ఎక్కడ శ్రీకాకుళం అక్కడ వాళ్ళని ఆపి ఈ అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఈ సుపారికి సంబంధించి ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఈ లేడీ మహేష్ ద్వారా ఆ పర్సన్ ఆ గ్యాంగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ గ్యాంగ్ లో ముఖ్యమైన పర్సన్స్ మహమ్మద్ అష్ఫక్, మహమ్మద్ ముబీన్, మహమ్మద్ యాకూబ్. ఈ గ్యాంగ్ లో మరొక 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం మేము గాలించడం చేస్తా ఉన్నాం. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆల్వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అండ్ ఈ మహేష్ కూడా ఇదివరకు ఆల్వాలో ఉన్నప్పుడు వాళ్ళకి పరిచయం ఏర్పడి ఈ పనికి వాళ్ళ కరెక్ట్ చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి ఈ పని కోసం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనకి ఈ కేసు డిటెక్షన్ లో ముఖ్యమైన ఆధారాలు ఇచ్చింది సీసీ కెమెరా. మన జిల్లాలో ఆల్మోస్ట్ చాలా ప్లేస్ లో సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. అండ్ కొన్ని ప్లేస్ లో కొన్ని వర్కింగ్ స్టేట్ లో లేవు. వాళ్ళ ఏరియాని ఈ అటెంప్ట్ కు కొన్ని గంటల ముందే వచ్చి వాళ్ళు దాన్ని ఎక్కి చేసుకోవడం, వాళ్ళ మొత్తం కూడా పథకం మొత్తం కూడా సీసీటీవీ అయితే మొత్తం రికార్డ్ అయింది. దాని ఆధారంగా వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ ఆటో చెక్ చేస్తే వీళ్ళ దగ్గర ఆటో కూడా కొన్ని మార్గాలు అండ్ రాడ్స్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఏవైతే కమ్యూనికేషన్ యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3-4 డేస్ కూడా చాలా కష్టంగా వాళ్ళందరూ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని వాళ్ళందరూ కూడా అఫెన్స్ తర్వాత ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతామనే ప్లాన్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అప్రైట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు పట్టుకొని ఇందులో మెయిన్ రూల్ ఏమవుతుంది వాళ్ళంతా కూడా పట్టుకొని ప్రాపర్ గా దీన్ని కేసు ఎంటైర్ నెట్వర్క్ కూడా మార్చడం జరిగింది. సో 20 దగ్గరనే నువ్వు రోడ్ పట్టుకొని వస్తే ఈయన రోడ్డు మీదనే ఉంటాం మరి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.